డీటెయిల్స్ 12163 ట్రైన్ నంబర్ ఎంజీఆర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఈరోజు 2 అవర్స్ లేట్గా ఉంది. ప్రస్తుతం ఇది తాడిపత్రి దగ్గర సమీపంలో ఉంది. సో ఇక్కడ నుంచి ఎంజీఆర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్, ఆ తర్వాత 1/2 కిలోమీటర్ దూరంలో లోకల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తామరంకి వెళ్ళిన తర్వాత కరైకల్ ఎక్స్ప్రెస్, అంటే కరైకల్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు డైరెక్ట్ వెల్లంగనికి మార్చడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం అది. ఇలా నేను చెప్పడమే కాకుండా ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా. కడప టు వెల్లంగని ఫుల్ డీటెయిల్స్. కడప టు చెన్నై డిస్టెన్స్ 295 కిలోమీటర్లు. ట్రైన్ నెంబర్ 12163 ఎంజీఆర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్. కడప రైట్ టైం 10 గంటల 45 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాలు. కానీ ఈరోజు 2 అవర్స్ లేట్. కడప నుండి చెన్నై ట్రైన్ టికెట్ ధర 225 రూపాయలు. జనరల్ టికెట్ ధర 160 రూపాయలు. కడప టు చెన్నై జర్నీ టైం 5 గంటల 30 నిమిషాలు పడుతుంది. చెన్నైకి అతి సమీపంలో ఉన్నాము. ఎంజీఆర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఈరోజు 2 అవర్స్ లేట్ కనుక మేము చెన్నై చేరుకునే తలకి 6 గంటల 50 నిమిషాలు పడుతుందని అంచనా. చెన్నై చేరుకునే తలకి కరెక్ట్గానే 6 గంటల 50 నిమిషాలు టైం పట్టిందండి. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. సెంట్రల్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. వచ్చిన ట్రైన్స్ అన్నీ ఇక్కడే ఆగి తర్వాత అన్నీ బయటకు వెళ్ళిన తర్వాత వేరే వేరే స్టేషన్లకి మనం వెళ్ళాలన్నమాట. షాపింగ్స్, ఇక్కడ కనిపిస్తున్న మినీ ఆటోస్, లగేజ్ ఆటోస్ ఉన్నాయి కదా, ఆ లగేజ్ ఆటోకి ఒక్కో ప్యాసింజర్కి 50 రూపీస్, లగేజ్కి కలిపి 250 అడుగుతాడు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది స్టేషన్, రైల్వే స్టేషన్. కాఫీ బార్స్, షాపింగ్స్, ప్యాసింజర్ వెయిటింగ్, చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అలాగే సెంట్రల్ బయటకు వచ్చిన తర్వాత మనము చెన్నై పార్క్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఎక్స్లేటర్ కనిపిస్తుంది కదా అక్కడ. ఆ ఎక్స్లేటర్లో దిగిన తర్వాత మనకు టన్నెల్స్ మనకు కనిపిస్తుంది. ఆ టన్నెల్స్ లోపలికి వచ్చాము కదా, అలాగే జస్ట్ వాకింగ్ చేయాలన్నమాట. రైట్ సైడ్ మనకు స్టెప్స్ కనిపిస్తాయి.
ఆ స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ బాగా క్లియర్గా కనిపిస్తుంది. జనరల్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో అది బ్యాక్ అన్నమాట. మనం చూసేది ఇలా ఫ్రంట్కి రావాలి, రైట్ సైడ్ వెళ్ళకూడదు, స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. అలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. చెన్నై పార్క్ స్టేషన్ టు తాంబరం జర్నీ టైం 45 minutes టు 50 minutes పడుతుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. చెన్నై పార్క్ ఆ స్టేషన్లో ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. చెన్నై పార్క్ నుంచి తాంబరంకి ఒక్కో ప్యాసింజర్కి 10 రూపాయల టికెట్ ఉంటుంది. తప్పనిసరిగా టికెట్ తీసుకోవాల్సిందే. మెట్రో మనకు కనిపిస్తుంది కదా. ఓకే, ట్రైన్ వచ్చేసింది, బయలుదేరదాం. తాంబరం వచ్చేసామండి. తాంబరం చేరుకున్న తర్వాత ట్రైన్ నెంబర్ 16175 కరైకల్ ఎక్స్ప్రెస్ అనేవారు, కానీ ప్రస్తుతం ఇది ఇప్పుడు తెలంగాణకి మార్చడం జరిగింది. ఈ ట్రైన్ ప్లాట్ఫారం నెంబర్ 8 లేదా 9లో ఉంటుంది. జర్నీ టైం 6 గంటల సమయం పడుతుంది. టికెట్ ధర 230 రూపాయలు. తాంబరం టు తెలంగాణ డిస్టెన్స్ 304 కిలోమీటర్లు. జనరల్ టికెట్ ధర 175 రూపాయలు. ఇంకా 1 అవర్ టైం ఉండడంతో అలా మేము టిఫిన్ చేయడానికి బయటకు వచ్చాము. ఈ ఎక్సలేటర్లో రావాలంటే కొంచెం జాగ్రత్తగా రావాలండి. వెల్కమ్ టు వెలంకని. వెల్కమ్ టు వెలంకని. ప్రతి శనివారము సాయంత్రం 5 గంటలకు మరియమాత ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది. ఈ ఊరేగింపు మహోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అంతేకాకుండా ఈ ఊరేగింపు సమయంలో మరియమాతకు సాంబ్రాణితో పూజించి మరియమాత దీవెనలు పొందుతారు. ఈ వెలంగని చరిత్ర విషయానికి వస్తే, తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో ఉన్న వెలంగని ప్రపంచ ప్రసిద్ధి క్రైస్తవ పుణ్యక్షేత్రం. దీనిని తూర్పు దేశాల లూర్దశ అని కూడా పిలుస్తారు. కుల మతాలకు అతీతంగా అందరూ భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర, ఒళ్ళు గగ్గుర్లు పొడిచే నిజాలు, అద్భుతాలు ఇప్పుడు చెప్తాను. ఈ వెలంగని ప్రదేశంలో 1600వ శతాబ్దంలో మేరీమాత ఈ వెలంగనిలో ప్రత్యక్షమైంది. మొదటి అద్భుతం ఏమిటంటే, 1600వ శతాబ్దంలో ఒక గొర్రెల కాపరి బాలుడు పాలు అమ్ముతుండగా ఒక చెట్టు కింద మేరీమాత తన చేతిలో పసికందైన యేసుక్రీస్తును పట్టుకొని ప్రత్యక్షమైంది అని ఆ బాలుడు తన యజమానికి ఈ విషయం చెప్పి
అప్పుడు ఆ యజమాని ఆ బాలుడిని కొట్టి తిట్టి మందలిస్తాడు. తక్షణమే ఖాళీగా ఉన్న పాలగిన్నె యందు పాలు పొంగి ప్రవహిస్తాయి. ఆశ్చర్యానికి లోనైన ఆ యజమాని జరిగిన విషయం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చెప్తాడు. పాలు పొంగి ప్రవహించిన ప్రదేశం అవర్ లేడీ ట్యాంక్గా పిలువబడుతుంది. రెండవ అద్భుతం. 16వ శతాబ్దం చివరిలో ఒక వికలాంగుడైన బాలుడు తన తల్లి ఆదేశాల మేరకు మజ్జిగ అమ్ముతుంటాడు. ఒకరోజు ఆ బాలుడికి మేరీమాత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ బాలుడు భయానికి లోనవుతాడు. అప్పుడు ఆ మరియమాత, భయపడకు, నాకు మజ్జిగ ఇవ్వు అని. అప్పుడు ఆ బాలుడు నడవలేని పరిస్థితి. అప్పుడు ఆ మరియమాత, బాధపడకు నాయనా, నీవు నడవగలవు, నీవు నడుచుకుంటూ వచ్చి నాకు మజ్జిగ ఇవ్వు అంటుంది. అప్పుడు ఆ బాలుడు ఒకవైపు భయం, మరోవైపు సంతోషంతో లేచి నిలబడి మజ్జిగ మరియమాతకు ఇస్తాడు. ఆ బాలుడి కాళ్ళు వచ్చిన సంతోషంతో తన తల్లి వద్ద పరిగెడుతూ పోయి జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు అక్కడ ప్రజలందరూ చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. మూడవ అద్భుతం ఏమిటంటే 17వ శతాబ్దం. పోర్చుగీస్ వ్యాపారులు నౌక బంగాళాఖాతంలో భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంది. అప్పుడు ఆ నౌకలో ఉన్నవారు మేరీ మాతను ప్రార్థించగా మేరీమాత వారికి దర్శనం ఇవ్వడమే కాకుండా పూర్తిగా తుఫాను ఆగి సురక్షితంగా అంటే సెప్టెంబర్ 8న ఒడ్డుకు చేరారు. ప్రాణాలతో బయటపడిన వారు అక్కడ ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. పోర్చుగీస్ వారు నిర్మించిన ఆ చిన్న ప్రార్థనా మందిరం కాలక్రమేణా రాతి కట్టడంగా మారింది. 1962 నవంబర్ 3వ తేదీన పోప్ జాన్ ఈ చర్చిని మైనర్ బేసిలికా హోదాకు పెంచారు. ఆ తర్వాత 2 అంతస్తులతో చర్చిని విస్తరించి పెద్ద భవనాన్ని నిర్మించారు. వెలంగనిలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు 11 రోజుల పాటు జరిగే వార్షిక ఉత్సవాలు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వార్షిక ఉత్సవాల చివరి రోజు అయినటువంటి సెప్టెంబర్ 8వ తేదీన మరియమాత జన్మదిన వేడుకలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. మరియమాత ఊరేగింపు మహోత్సవాన్ని కన్నులారా చూసి ఆ మరియమాత దీవెనలు పొందండి.
మరియమాతకు టెంకాయ పూలమాల సమర్పిస్తున్నాము. అలాగే మేము ఈ టెంకాయ కొట్టిన తర్వాత ప్రేయర్కు బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మనము టెంకాయ కొట్టి ఆమె దీవెనలు పొందలేకపోతే మనసుకు సాటిస్ఫాక్షన్ ఉండదను. పూర్తిగా మరియమాతను దర్శించండి. మేము తెలుగు ప్రేయర్కు బయలుదేరాము. ప్రధాన చర్చి అయినటువంటి వెనుక భాగాన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ ప్రతి ఆదివారము 8 గంటలకు తెలుగు ప్రార్థన జరుగుతుంది. ప్రస్తుతానికి మేము చర్చి లోపల ప్రేయర్లో ఉన్నాము. తదేకంగా దైవమందసాన్ని చూస్తూ మొరపెట్టుకుంటుంది. ఆ తరుణంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అప్పుడు ఆ గుడిలో పూజ పాత్రలన్నీ శుభ్రం చేసి అమ్మగారిని చూసి ఆశీర్వదించి భయకంపితురాలైంది. అకస్మాత్తుగా దైవమందసంలో నుండి ఒక దివ్య ఆత్మ ఆ పాప ముందు ప్రత్యక్షమైంది. వెలుగులు విభజించింది. అది గమనించిన ఆ అమ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి సిస్టర్లకు తెలియపరిచింది. వారందరూ కూడా ఆ రైల్లో ప్రవేశించారు. అప్పుడు ఆ గురువు గుర్తించాడు, ఈ పాప ప్రభుని స్వీకరించేందుకు తనను తాను సన్నద్ధం చేసిన దానికంటే మిన్నగా ప్రభువే ఆమెకు భోజనం కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడని గుర్తించాడు. ఆ దివ్యవాక్యాన్ని చేతులతో అందుకొని ఆ పాపకు మొదటి సత్ప్రసాదాన్ని ఆ రోజే ఇచ్చాడు. అదైన తర్వాత ఆమె చాలా సంతోషించింది. మిగతా వారందరూ తిరిగి టిఫిన్ చేస్తానికి వెళ్ళిపోయారు.